శ్రీ మహాగణపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. నిన్న లలితా సహస్రనామంలో కథాభాగంలో ఇక విశుక్రుడు విషంగుణ్ణి ఎదుర్కోవడానికి శ్యామలాంబ వారాహి అమ్మవారిద్దరూ బయలుదేరారని చెప్పుకున్నాం. అలాగే వాళ్ళిద్దరితో ఆ ఇద్దరు రాక్షసులతో పాటు భండాసురుడి యొక్క 10 మంది మేనల్లుళ్ళు కూడా యుద్ధానికి వచ్చారని చెప్పుకున్నాం. ఇక్కడ వాళ్ళిద్దరు కూడా అమ్మవారికి ఆజ్ఞ తీసుకుని దేవతా స్త్రీలు దేవతలు వీళ్ళందరూ జయ జయధ్వానాలు చేస్తుండగా యుద్ధానికి బయలుదేరారు. ఆ బయలుదేరినటువంటి అమ్మవార్లిద్దరిని కూడా చాలా విశేషంగా వర్ణించారు. కాకపోతే మనకిప్పుడు ప్రధానమైనటువంటి కథాభాగమే కాబట్టి ఆ వర్ణనలన్నీ చెప్పట్లేదు. కాకపోతే ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఇద్దరు దేవతలు కూడా వాళ్ళ యొక్క సమస్త అంగదేవతలతోనూ పరివార దేవతలతోనూ వాళ్ళందరూ బయలుదేరారనమాట. వాళ్ళందరూ కూడా రకరకాల వర్ణాలతో ఉన్నారు, రంగులతో ఉన్నారని చెప్పేసి ఇక్కడ వర్ణించారు. ఈ విధంగా అసంఖ్యాశక్తయశ్చేలు దండిన్యా సైనికేత్థ, ఈ విధంగా మొత్తం శ్యామలాంబ వారాహి వాళ్ళిద్దరూ ప్రధానంగా యుద్ధానికి వచ్చారు. వాళ్ళిద్దరితో పాటు అసంఖ్యాకమైనటువంటి సేనలు కూడా వాళ్ళతో పాటు వచ్చాయన్నమాట. వాళ్ళు వస్తున్నటువంటి తీరుకి భూమి కంపిస్తోందా అన్నట్లుగా వాళ్ళు అంత గొప్ప సైన్యం వేసుకుని వాళ్ళు వచ్చారు, శ్యామలాంబ వారాహి. ఈ విధంగా ఇప్పుడు దండనాథ విషంగేణ సమయుధ్యత సంగరే విశుక్రేణ సమం శ్యామ వికృష్ట మణికార్ముక అని. దండనాథదేవి అంటే వారాహిదేవి విషంగుడితో యుద్ధం చేస్తుంది. అలాగే శ్యామలాదేవి ఆవిడ విశుక్రుడితో యుద్ధం చేస్తుందన్నమాట. దండనాథ విషంగుడితో శ్యామలాంబ విశుక్రుడితో యుద్ధం మొదలుపెట్టారు. ఈలోపు భండాసురుడి యొక్క 10 మంది మేనళ్ళు కూడా ఉన్నారని చెప్పుకున్నాం కదా. వాళ్ళు మొత్తం 10 మంది. వాళ్ళ ఒక్కొక్కళ్ళతో మళ్ళీ ప్రత్యేకమైనటువంటి ఈ ఇద్దరు అమ్మవార్ల యొక్క అంగదేవతలు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ యుద్ధం కూడా చాలా విశేషమైంది. ఆ దేవతలు కూడా గొప్పవాళ్ళు కాబట్టి చెప్పుకున్నాం. అశ్వారూఢ చకారోచ్చై సహ ఉలూక జితారణం. ఈ ఉలూకజిత్ అనేటువంటి వాడు మొదటివాడు. వాడితో అశ్వారూఢాదేవి, మనం మొదట్లో చెప్పుకున్నాం, అశ్వారూఢాదేవి యుద్ధం మొదలుపెట్టింది. సంపదేశీ చ జగ్రాహ పురుషేణం యుయుత్సయ. తరువాత యుయుత్సుడు అనేటువంటి రాక్షసుడితో అంటే భండాసుడి యొక్క మేనలుడితో సంపత్కరిదేవి యుద్ధం చేయడం మొదలుపెట్టిందనమాట. కుంతి షేణేన సమరం మహామాయ తదాకరోత్. మహామాయ అనే దేవి కుంతిషేణుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తుంది. మలదేన సమం చక్రే యుద్ధం ఉన్మత్త భైరవి. ఉన్మత్త భైరవి అనే దేవత, వీళ్ళందరూ కూడా అమ్మవార్ల యొక్క అంగదేవతలే, అనే దేవత మలదుడు అనేటువంటి రాక్షసుడితో యుద్ధం చేస్తుందన్నమాట. ఈవిడ వారాహిదేవి యొక్క అంగదేవత అనమాట. తర్వాత లఘుశ్యామ చకారోచ్చై కుశూరేణ సమమ్రణం. కుశూరుడు అనబడేటువంటి రాక్షసుడితో లఘుశ్యామాదేవి యుద్ధం చేస్తుంది. లఘుశ్యామాదేవి అంటే శ్యామలాదేవి యొక్క ప్రధాన అంగదేవత. తర్వాత స్వప్నేసి మంగళాఖ్యేన దైత్యేంద్రేణ రణం యథాత్. మంగళుడు అనబడేటువంటి రాక్షసుడి చేత స్వప్నేసి అనబడే దేవత యుద్ధం చేస్తుంది అనమాట. స్వప్నేసి అంటే ఈవిడికే స్వప్నవారాహి అని పేరు అనమాట. ఈవిడ వారాహి అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి అంగదేవత. పేరుకు తగ్గట్టే అమ్మవారు స్వప్నంలో భక్తులకు శుభాశుభాన్ని చెప్తారని చెప్పేసి చెప్తారు. వాగ్వాదినీతు జఘటే దృఘణేన సమమ్రణే. తరువాత దృఘణుడు అనబడేటువంటి రాక్షసుడితో వాగ్వాదిని దేవత యుద్ధం చేస్తుంది అనమాట. ఈవిడ శ్యామలాదేవి యొక్క ప్రధానమైనటువంటి అంగదేవతల్లో ఒక ఆవిడ. శ్యామల, ఈవిడ వాగ్వాదిని, తరువాత వీళ్ళందరూ కూడా శ్యామలాంబ యొక్క ప్రధానమైనటువంటి అంగదేవతలు. వాగ్వాదిని, లఘుశ్యామ వీళ్ళు, తరువాత నకులేసి, వీళ్ళందరూ కూడా శ్యామలాంబ యొక్క ప్రధానమైన అంగదేవతలు అనమాట. కోల్లాటేన చతుష్టేన చండకాళ్ ఎక్కడో ద్రణం. కోల్లాటుడు అనబడిన వాడి చేత చండకాళీదేవి యుద్ధం చేస్తుంది. అవలోక్య రుషావిష్ట సంకృష్ట గురుకార్ముక. ఈ విధంగా ఆ రాక్షసులతో అంటే ఈ భండాసుడి యొక్క మేనళ్ళతో ఈ విధంగా అంగదేవతలు కూడా చాలా అద్భుతంగా యుద్ధం చేస్తున్నారు. ఇటు ఈ ప్రధాన ఇద్దరు రాక్షసులతో అమ్మవార్లు ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. ఈ విధంగా యుద్ధం చేస్తుండగా వర్ధమానాం శక్తిచముం హీయమానాం నిజాంచముం శక్తి సైన్యే సమస్తేపి తృషాస్త్రం ప్రముమోచ. ఈ విధంగా
యుద్ధం చేస్తుంటే క్రమంగా ఈ రాక్షస సేన తగ్గడం మొదలైందనమాట. అలాగే ఈ రాక్షస సేన తగ్గడం, హీనించడం మొదలుపెట్టింది. శక్తి సైన్యాలకి విజయం రావడం మొదలుపెట్టింది. ఇది చూసి విశుక్రుడు ఏం చేశాడంటే, ఎలాగైనా వాళ్ళ యొక్క ప్రతాపం తగ్గించాలని చెప్పేసి ఒక భయంకరమైనటువంటి అస్త్రం వేశాడు శక్తి సేనల వైపు. తృషాస్త్రం. తృషాస్త్రం ప్రముమోచ. తృష అంటే దాహం అనమాట, విపరీతమైనటువంటి దాహం. ఇదే ఒక అస్త్రంగా, ఒక శక్తిగా ప్రయోగించాడు శక్తిసేనల వైపు. ఇది శక్తిసేనల వైపు ప్రయోగించేసరికి ఏమైందంటే, క్షోభయన్ ఇంద్రియ గ్రామం తాడుమూలం విశోషయన్ మంత్రిని. ఈ అస్త్రం ప్రయోగింపబడగానే శక్తిసేనలన్నిటికీ నోరు, దవడలు ఇవన్నీ ఎండిపోవడం, ఇంద్రియాలన్నీ కంపించిపోవడం, అల్లకల్లోలం ఇప్పుడు మొదలుపెట్టిందనమాట. ఇది చూసి మంత్రిని సహపోత్రిణ్య భృశం చింతాం అవాపస. శ్యామలామ్మ ఇది చూసి పోత్రిణ్య వారాహి దేవత అంటోంది, సఖీ పోత్రుని దుష్టస్య తృషాస్త్రం ఇదమాగతం శిథిలీకురుతే సైన్యం అస్మాకం హావిదేక్రమ. సఖీ, ఓ వారాహిదేవి, చూసావుగా ఈ దుష్టుడు ఈ దుష్టమైనటువంటి అస్త్రాన్ని వేశాడు అని. దీనివల్ల మన శక్తిసేనలకి ఈ దాహం ఇటువంటివి కలుగుతున్నాయి. దీనికి ఒక బదులు ప్రత్యామ్నాయం ఏంటంటే, విశుష్క తాళమూలానాం విభ్రష్టాయుధ తేజసాం. నీ పరివార దేవతల్లో ఒక సుధా సముద్ర దేవత ఉన్నాడు నీ పర్వంలో, నీ చక్రంలో. ఆయన్ని ఇప్పుడు ఆయనతో ఇప్పుడు పనిపడింది. ఆయన్ని పిలిచి ఆ సుధావర్షం కురిపించమని చెప్పు అని చెప్పేసి శ్యామలాదేవి వారాహిదేవితో అన్నదనమాట. మనం వారాహిదేవి యొక్క పర్వాలు చెప్పుకున్నప్పుడు, ఆ పర్వదేవతలు చెప్పినప్పుడు ఈయన గురించి చెప్పుకున్నాం, యుద్ధంలో ఈయన ప్రసక్తి వస్తుంది అని. అది ఇప్పుడు వచ్చింది. తమాదిశ సమస్తానాం శక్తినాం తర్షముక్తయే. తర్షం అంటే ఈ దాహం. నాల్పై పానీయ పానాద్యై ఏతేషాం తర్ష సంక్షయ. ఏదో ఒక గ్లాసు 2 గ్లాసులుగా కాకుండా ఏదో అల్పముతో వీళ్ళకి పోయేది కాదు ఇది. కాబట్టి నువ్వు ఆ సుధా సముద్రం మహాత్ముని పిలు, ఆయనతో పనిపడింది అని. తమాదిశ మహాత్మానం సమరోత్సాహకారిణం సర్వతర్ష ప్రశమనం మహాబల వివర్ధనం. ఆయన వచ్చి ఈ సుధా సముద్ర వృష్టి కురిస్తే ఇప్పుడు ఈ సమస్య తొలగిపోతుంది, మన శక్తిశాలకు ఉత్సాహం వస్తుంది, ఈ దాహం, ఈ వేడి పని కూడా పోతాయని చెప్పిందన్నమాట. ఈ విధంగా చెప్పగానే వారాహిదేవి ఆజుహావ సురాసింధుం ఆజ్ఞాచక్రేశ్వరీ రణే. వెంటనే వారాహిదేవి రణంలోకి పిలిపించింది ఆ సుధాసింధువుని. స మదాలస రక్తాక్షో హేమాబ్జ విభూషిత ప్రణమ్య దండనాథాం తాం తదాజ్ఞా పరిపాలక. అమ్మవారి యొక్క అంగదేవత ఈయన, ఆ చక్రంలో ఉండేటువంటి ఆయన. కాబట్టి ప్రధానమైనటువంటి అమ్మవారు ఆజ్ఞాచక్రేశ్వరి అనేటువంటి దండనాథాదేవి ఆజ్ఞ చేసి పిలవగానే ఆయన వెంటనే వచ్చి అమ్మవారికి నమస్కరించి, అమ్మ మీ ఆజ్ఞ అని చెప్పానమాట. చెప్పి అమ్మవారు ఈ విషయం చెప్పగానే ఆయన వెంటనే ఆత్మానం బహుధా కృత్వ తరుణాదిత్య పాటలం క్వచిత్ తాపించవచ్యామాం క్వచిచ్చ ధవళద్యుతిం. ఆయన రకరకాల స్వరూపాలు ధరించాడనమాట. ఒకసారేమో ఎర్రగా ఉంటున్నాడు, ఒకసారేమో తాపించం నీలంగా ఉంటున్నాడు, ఒకసారేమో ఒక రూపంలోనేమో తెల్లగా ఉంటున్నాడు అనమాట, ధవళద్యుతిం. ఈ విధంగా రకరకాల రూపాలు ధరించి ఇంకా సుధా సింధువుని, ఆ సుధా అంటే ఆ అమృతపు వర్షాన్ని కురిపించడం మొదలుపెట్టాడు. ఆ కురిపించడం ఎలా కురిపాడంటే, ఏదో 1 చుక్క 2 చుక్కలు కాకుండా ఏనుగు తొండాలతో జల్లితే ఎంత జోరుగా వస్తుందో అంత బ్రహ్మాండంగా జల్లాడనమాట. తథా సైన్యస్య పరితో మహాప్రాకార మండలం. ఈ విధంగా ఒక ఆ సుధా సముద్ర వృష్టిని ఆయన శక్తిసేనలపై కురిపించడం ప్రారంభించాడు. కాకపోతే ఇప్పటివరకు శక్తిసేనలతో యుద్ధం చేస్తుంటే రాక్షసులు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ పానీయం ఉంది. ఈ పానీయం వల్ల అంటే ఈ సుధా ఈ అమృతం వల్ల వాళ్ళు కూడా లాభ పొందకుండా వెంటనే శ్యామల అమ్మవారు ఏం చేశారంటే, సైన్యస్య పరితో మహాప్రాకార మండలం లఘుహస్త తయాముక్తై శరజాలై సహస్రశ. శ్యామలాదేవి వెంటనే చాలా నేర్పుగా ఆ బాణాల వృష్టి కురిపించి ఆ సుధా సముద్రం కేవలం శక్తిసేనల మీద మాత్రమే పడేటట్లుగా ఆవిడ చేశారనమాట. అంటే అదొక విచిత్రమైనటువంటి, అందరూ అక్కడే ఉన్నారు కానీ సుధా సముద్రం మాత్రం శక్తిసేనల మీద మాత్రమే పడేట్లుగా ఆవిడ చేశారనమాట. అలా చేయడం ఆ శ్యామలాంబ, ఆ జ్ఞానాధిదేవతకు మాత్రమే శక్యం అవుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా ఆశ్చర్యానికి, విస్మయకరి కదంబ వనవాసిని చకార, చాలా ఆశ్చర్యానికి గురి చేసిందనమాట ఆవిడ.
మిగిలిన వాళ్ళందరికీ కూడా. ఈ విధంగా ఆ అద్భుతమైనటువంటి సుధాపానాన్ని శక్తిసేనలు పొందుతూ ఉన్నారు. అది ఆ సుధాపానం యొక్క శక్తి ఏంటంటే శస్త్ర క్షతి రుజాహంత్రి అస్థి సంధానదాయిని రణశ్రమహరి సీతా కవోష్ణాశ్చ తథాలగు. ఈ విరిగిపోయిన ఎముకల్ని అతికించగలదు, అలాగే బాణపు దెబ్బల్ని పోగొట్టగలదు, అలాగే రణశ్రమ ఆ యుద్ధం చేసే శ్రమను కూడా ఆ సంతాపాన్ని అన్నిటినీ పోగొట్టగలిగే గొప్ప పానీయం అనమాట. ఈ విధంగా ఒక జాము అంటే ఒక 4 గంటల పాటు ఆయన ఆ వర్షం అలా కురిపించారనమాట. కురిపించి మొత్తం ఈ ఈ పని ఇలా చేశానమ్మా అని చెప్పేసి అమ్మవారికి నివేదిస్తున్నారు ఆయన. దేవి పశ్య మహారాజ్ఞి దండమండల నాయికే మయా సంతర్పిత ముక్త తర్షాహ శక్తి వివర్ధిని. అమ్మ నువ్వు చెప్పినట్టుగా చేశాను. వాళ్ళకి ఆ తర్షం అంటే ఆ అస్త్రం వల్ల కలిగినటువంటి బాధ, ఆ దాహం తగ్గి వాళ్ళకి చక్కటి శక్తి వచ్చింది శక్తిసేనలకని చెప్పారనమాట. ఈ విధంగా ఈ 4 గంటల పాటు ఈ విధంగా ఆ పానం చేసేసరికి శక్తిసేనలన్నిటికీ మంచి ఉత్సాహం, బలం అన్నీ వచ్చాయి. కాశ్చిన్ నృత్యంతి గాయంతి కల కొణిత మేఖల నృత్యంతీనాం పురఃకాశ్చిత్ కరతాళం వితన్వతే. వాళ్ళు శక్తిసేనలో ఆనందంతో తాండవం చేశారన్నమాట కొత్త బలంతో. ఇప్పుడు వారాహి అమ్మవారు చాలా సంతోషించి ఈ సుధా సముద్ర దేవతకి కొన్ని వరాలు ఇస్తున్నారు. నువ్వు ఆయనకు ఒక గొప్ప స్థానం ఇచ్చారు. నిన్ను అంటే ఈ గొప్పదైనటువంటి సుధని ఎవరెవరు సేవిస్తారో కూడా ఆయన వరాలు ఇచ్చారన్నమాట. ఆవిడ వరం ఇచ్చారు. మహేశ్వరుడు, మహాదేవుడు, బలదేవుడు, భార్గవుడు, దత్తాత్రేయుడు, ఈ విధంగా గొప్పవాళ్ళ చేత నువ్వు సేవించబడతావు అని చెప్పేసి అమ్మవారు వరం ఇచ్చారు. మంత్రిణీం త్వరయామాస పునర్యుద్ధాయ దండిని పునఃప్రవృతే యుద్ధం శక్తినాం దానవై సహా. ఇది ఇలా ఉండగా సరే ఇక మనం మళ్ళీ యుద్ధంలో పూనుకోవాలని చెప్పేసి శ్యామలాదేవిని, మంత్రిని దేవిని, దండిని దేవి చెప్పిందనమాట. మళ్ళీ మనం యుద్ధం చేయాలి అని చెప్పేసి. ఈ విధంగా మళ్ళీ యుద్ధం పునఃప్రారంభమైంది. తరువాత మిగిలిన కథ అంటే ఏ దేవత ఎవరిని సంహరించారని చెప్పేసి వీళ్ళ యొక్క యుద్ధం, అలాగే మిగిలిన అంశాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి.